హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన సీరియల్. లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో బాగా గుర్తుంది కదా. ప్రణతి భరత్ లేచిపోవాలనుకున్నారని అందరినీ పిలిచి పెద్ద గొడవ చేస్తాడు అక్షయ్. దీనితో అందరూ భరత్ ప్రణతికి క్లాస్ పీకుతారు. మీ పెళ్లి చేస్తానని చెప్పిన తర్వాత కూడా ఇలా చేస్తున్నారేంటి, నాకు నమ్మకద్రోహం చేసినట్లే అంటూ అవని ఎమోషనల్ అవుతుంది. మరోవైపు పల్లవి చక్రధర్ ప్లాన్ ఫలిస్తుంది. అనుకున్నట్లుగానే భరత్ క్యారెక్టర్పై ముద్ర వేసేశారు. అయితే ఇలా ఈరోజు ఎపిసోడ్లో పూర్తిగా ఏం జరిగిందో చూసాం. ఇక ప్రణతి భరత్ అర్ధరాత్రి బ్యాగులతో కనిపించేసరికి వాళ్ళిద్దరిని లోపలికి తీసుకువెళ్ళి అక్షయ్ అరుస్తాడు. అవని అంటూ అక్షయ్ అరిచేసరికి అందరూ వస్తారు. ఈ టైంలో మీరేం చేస్తున్నారు అని అవని అడుగుతుంది. వీళ్ళిద్దరూ ఎవరికి తెలియకుండా వెళ్ళిపోతూ ఉన్నారు. నేను చూసి ఎక్కడికి అని అడిగితే సమాధానం చెప్పలేకపోతున్నారు అంటాడు అక్షయ్. ఎక్కడికి వెళ్తున్నారా మీరు అని అవని అడుగుతుంది. బ్యాగ్ తీసుకుని వెళ్తున్నారంటే ఎందుకు వెళ్తున్నారో అర్థం కాలేదా? మనం వీళ్ళకి పెళ్లి చేస్తామని చెప్పాం, కొద్ది రోజులు ఆగమని కూడా చెప్పాం. అయినా వీళ్ళు మన మాట వినకుండా దొంగతనంగా పారిపోయి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారు అని అక్షయ్ ఫైర్ అవుతాడు. ఎరా, మీకు పెళ్లి జరిపిస్తానని మీ బావగారు మాట ఇచ్చారు కదా, అయినా కూడా పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? ఏంటి మీరు చేసిన పని? అవని అని కోప్పడుతుంది. దీనితో పెళ్లి చేసుకోవడానికి వెళ్ళట్లేదక్క, మా ఇద్దరి కారణంగా మీకు సమస్యలు రాకూడదని వెళ్ళిపోతున్నాం అనుకున్నాం అని భరత్ బదిలిస్తాడు. అవును వదిన, అందుకే వెళ్తున్నాం అని ప్రణతి కూడా అంటుంది. మీరలా ఎవరికి చెప్పకుండా వెళ్తే దాన్ని వెళ్ళిపోవడం అనరు, లేచిపోవడం అంటారు. మీరు చేసే ఈ తప్పులు పని కూడా అవనియే చేయించిందని అంటారు. ఉన్న సమస్యలు చాలవన్నట్లు ఈ విధంగా కూడా అవనికి చెడ్డ పేరు రావాలనుకుంటున్నారా అని స్వరాజ్యం తిడుతుంది. వెంటనే తమ్ముడిని లాగి కొడుతుంది అవని. వదిన, భరత్ వెళ్దామనలేదు, నేనే అలా చెప్పా అని ప్రణతి అంటుంది. కొంచెమైనా బుద్ధిజ్ఞానం ఉందా నీకు? ఆడపిల్లని ఇలా తీసుకువెళ్ళడం తప్పుడు పని అని తెలియదా నీకు? ఇంత దౌర్భాగ్యపు పని చేయాలని ఎలా అనిపించిందిరా నీకు? నాకు ఎన్ని సమస్యలు ఉన్నాయో మీకు తెలుసు, ఎంత కష్టపడుతున్నాను కూడా, ఎన్ని నిందలు మోస్తున్నానని కూడా తెలుసు, ఇన్ని అవమానాలు పడుతున్నానో కూడా మీ అందరికీ తెలుసు. తెలిసి కూడా ఇలాంటి పని చేయాలని ఎలా అనిపించిందిరా? నా జీవితం గురించి, నా సమస్యల గురించి ఆలోచించడం మానేసి మీ ఇద్దరి పెళ్ళి ఎలా చేయాలి, ఎలా అందరినీ ఒప్పించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. మీ గురించి ఆలోచిస్తున్నందుకు మీ ఇద్దరు నాకు తలవంపులు తేవాలనుకుంటున్నారా? మీ ఇద్దరి ఆలోచనలు టెన్షన్తో నాకు నిద్ర కూడా రావడం లేదు. మీ బాధ్యత నాపై వేసినందుకు నాకే నమ్మకద్రోహం చేయాలనుకుంటున్నారా? మీరు ఇలా వెళ్ళిపోతే నాకు సమస్య లేకుండా చేయడం అవ్వదు, మమ్మల్ని అందరినీ మోసం చేయడం అవుతుంది. అది కూడా అర్థం చేసుకోలేనంత చిన్నపిల్లల మీరు ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి మీకు మనసు ఎలా వచ్చింది? మీ బుద్ధి ఏమైంది? నేను చచ్చాననుకున్నారా అని అవని ఎమోషనల్ అవుతుంది. మీకెవరికి మేము భారం కాకూడదని అనుకున్నాం తప్ప మమ్మల్ని ఎవరినీ మోసం చేయాలనుకోలేదు వదిన, మిమ్మల్ని క్షమించు అంటుంది ప్రణతి. మరి మీరు చేసిన ఈ పని వల్ల ఉన్న సమస్యలు పెరుగుతాయి తప్ప తగ్గేదేమీ ఉండదు. అర్థం లేని ఆలోచనలతో పిచ్చి వేషాలు వేయకుండా ముందు లోపలికి వెళ్ళండి అని రాజేంద్ర అంటాడు. కాసేపటికి పాల గ్లాస్ పట్టుకుని అక్షయ్ దగ్గరికి వెళ్తుంది అవని. ఈ పాల గ్లాస్ రాగానే మధ్యలో రొమాన్స్ ఎందుకురా బాబు అని అనుకున్నాం, కానీ ఈ పాలు తీసుకోండి అని చెప్తే ఇప్పుడు పాలు తెచ్చావేంటి అంటాడు అక్షయ్. ఇందాక ఇద్దామనుకున్నానండి, ఆయన మీరు చేసిన పనికి స్వీట్ తెచ్చి ఇవ్వాలి, కానీ అర్ధరాత్రి కదా స్వీట్ చేయలేక పాలు ఇస్తున్నాను, కోపంగా ఉన్నారేంటండి? మీరు కనుక చూసి ఆపుండకపోతే ప్రణతి భరత్ల కోసం మనమందరం టెన్షన్ పడాల్సి వచ్చేది. అలా జరగకుండా చేసినందుకు చాలా థ్యాంక్స్ అంటుంది అవని. మీ తమ్ముడు ఇలాంటి పని చేసినందుకు సిగ్గుపడాల్సింది పోయి థ్యాంక్స్ చెబుతున్నావా అని అంటాడు అక్షయ్. వాళ్ళు అలాంటి డెసిషన్ తీసుకోవడం నిజంగా తప్పేనండి. అయితే వాళ్ళ వల్ల ఇంత గొడవ జరుగుతున్న సమయంలో వాళ్ళ వల్ల ఎవరికి సమస్య ఉండకూడదనే ఉద్దేశంతో ముందు వెనక ఆలోచించకుండా అలా తొందరపాటు నిర్ణయం తీసుకుని ఉంటారు. వాళ్ళేం చిన్నపిల్లలు కాదు కదా, తెలియదు కాబట్టి అలాంటి నిర్ణయం తీసుకుని ఉంటారు అంటుంది అవని. వాళ్ళని సమర్థిస్తున్నావా అని అక్షయ్ ఫైర్ అవుతాడు. వాళ్ళని సమర్థించేదాన్ని అయితే మామయ్య గారు ముహూర్తాలు పెట్టినప్పుడే వద్దని చెప్పుండేదాన్ని కాదు కదా అంటుంది అవని. ప్రణతి బుద్ధి లేదు అనుకుందాం, కానీ ఆడపిల్లని అలా తీసుకువెళ్ళకూడదని మీ తమ్ముడికైనా బుద్ధి లేదా అంటాడు అక్షయ్. వాడు చేసింది తప్పు కాబట్టే నేను వాడిని కొట్టాల్సి వచ్చింది అంటుంది మరోసారి. అలాగే మరోసారి వాడు ఇలాంటి పిచ్చి వేషాలు వేశాడంటే నేను కొట్టి ఊరుకోను, నీ తమ్ముడిని కంట్రోల్లో పెట్టుకో అని అక్షయ్ అంటాడు. మరోసారి ఇలా జరగదండి, నేను మాటిస్తున్నాను, పాలు తీసుకోండి అంటుంది అవని. వద్దు అని అక్షయ్ అనడంతో వాళ్ళ మీద ఉన్న కోపాన్ని నా మీద చూపించరు కదా, మళ్ళీ పాల మీద కూడా చూపించాలా? అయినా మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఇంకొకటి ఉంది. పెద్ద పెద్ద కంపెనీలు నడిపేవారు, పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు, నలుగురికి చెప్పాల్సిన వాళ్ళే పిల్లాన్ని వదిలేసి తిరుగుతున్నారు. అన్నీ తెలిసిన వాళ్ళే అలా చేస్తున్నప్పుడు చిన్నపిల్లలు చేయడంలో తప్పేముందండి అంటూ సెటర్లు వేస్తుంది అవని. అలా మొత్తానికి అక్షయ్ చేతిలో పాల గ్లాస్ పెడుతుంది అవని. ఇక మరోవైపు శ్రేయ గది ముందు పల్లవి నిల్చుని ఉంటుంది. లేవగానే పూజ గదిలోకి వెళ్ళి దేవుడి ముఖం చూద్దామనుకుంటే నువ్వు ప్రత్యక్షమయ్యావేంటి? ఓహో, నువ్వు లేవగానే దేవతలంటే నా ముఖం చూద్దామని వచ్చావా అంటుంది శ్రేయ. నీ ముఖం అదృష్టానికి కేర్ ఆఫ్ అడ్రస్ అనుకుంటున్నావో ఏంటో, నీకంత సీన్ లేదు.
నీతో మాట్లాడాలని వచ్చాను అంటుంది పల్లవి. దేని గురించి అని అడిగితే ప్రణతి పెళ్లి గురించి. ప్రణతికి భరత్తో కాకుండా మేము చూపించిన సంబంధం ఎందుకు చేయాలనుకుంటున్నామో నీకు చెప్పాను. అందుకే ప్రణతి పెళ్లి విషయంలో నువ్వు నేను చెప్పినట్లు వినాలి అంటుంది పల్లవి. రిక్వెస్ట్ చేస్తున్నావా, ఆర్డర్ ఇస్తున్నావా? నువ్వేమైనా నా బాస్వా, నేనెందుకు వినాలి అని శ్రేయ అంటుంది. ఏ పీతబుర్రా, ప్రణతి భరత్ని చేసుకుంటే ఏం జరుగుతుందో నీకు చెప్పాను, అర్థం కావట్లేదా అని పల్లవి ఫైర్ అవుతుంది. నేను నీకు కోఆపరేట్ చేయాలని అనుకున్నప్పుడు హెల్ప్ చేయమని అడగాలి, అంతేగాని కమెంట్ చేస్తావేంటి అంటుంది శ్రేయ. ప్రణతి పెళ్ళి అయ్యాక నీ ఎక్స్ట్రాల సంగతి చూస్తాను అని మనసులో అనుకుని సరే నాకు హెల్ప్ చేయి అంటుంది పల్లవి. ఇది అడగాల్సిన పద్ధతి. నీ మాట వింటున్నాను కదా అని నా దగ్గర వెదవ బిల్డప్లు ఇచ్చావంటే మాత్రం ఊరుకోను, అది గుర్తుపెట్టుకో అని శ్రేయ అంటుంది. గట్టిగా 5 నిమిషాలు ఆలోచించి ప్లాన్ చేశానంటే దీని లైఫ్ కూడా పోతుంది, అది తెలుసుకోకుండా నా దగ్గర ఎక్స్ట్రాలు చేస్తుంది అని పల్లవి తిట్టుకుంటుంది. మరోవైపు ఉద్యోగ ప్రయత్నాల కోసం ఎక్కడికో నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు భరత్. ఇక దూరంగా కారులో చక్రధర్ పల్లవి మాటు వేస్తారు. మనకి కావాల్సిన క్యారెక్టర్ ఇప్పుడు వస్తుంది, తర్వాత మరో క్యారెక్టర్ కూడా ఎంటర్ అవుతుంది, ఆ తర్వాత మన స్క్రీన్ ప్లే స్టార్ట్ అవుతుంది అని కూతురుతో అంటాడు చక్రధర్. ఇంతలో భరత్ని తన ఫ్రెండ్ కలుస్తాడు. రారా, మా ఇల్లు ఈ దగ్గరే, కాసేపు ఉండి వెళ్దువు కానీ అని భరత్ని మాటల్లో పెట్టి ఇంటికి తీసుకువెళ్ళడానికి బండి ఎక్కించుకుంటాడు. ఇది చూసి భరత్ గడి స్టోరీకి టైటిల్స్ అయిపోయాయి. ఇంకొక 10 నిమిషాల్లో వాడు ఊహించిన ట్విస్ట్ మొదలవుతుంది. అవునమ్మా, నేను చెప్పినట్లుగా ఆ భరత్ గడి ఫ్రెండ్ను మేనేజ్ చేసావు కదా అని చక్రధర్ అడుగుతాడు. ముందు నేను చెప్పినప్పుడు భయపడ్డాడు, కానీ డబ్బుతో అవ్వని పని అంటూ ఏమీ లేదు కదా అంటుంది పల్లవి. అవునమ్మా, చూద్దాం అక్కడ ఏం జరుగుతుందో అని చక్రధర్ అంటాడు. ఇక ఇంటికి తీసుకువెళ్ళి భరత్ని కూర్చోబెడతాడు ఫ్రెండ్. రే రారా కూర్చో, ఇప్పుడు 5 నిమిషాల్లో వస్తా అంటాడు. ఎక్కడికి రా అని అడిగితే మా ఇంటికి ఫస్ట్ టైం వచ్చావు, స్వీట్స్ తీసుకుని వస్తా అంటాడు. అవేం వద్దురా, కూర్చో అంటే మన బ్యాచిలర్స్కి ఏమీ లేకపోయినా ఫ్రెండ్స్ దగ్గర లవర్స్ దగ్గర కొన్ని మెయింటైన్ చేయాలరా, ఉండు అని నెమ్మదిగా తలుపు వేసి వెళ్ళిపోతాడు. ఇంతలో ఊహించినట్లుగా పోలీసులు ఎంట్రీ ఇస్తారు. అయితే ఈలోపు ఉక్కబోస్తుందని చొక్కా బొత్తాలు 2 విప్పేసి మరీ కూర్చుంటాడు భరత్. ఇక డోర్ నాక్ చేయగానే వెళ్ళి భరత్ తలుపు ఓపెన్ చేస్తాడు. పోలీసులను చూసి అవాక్ అవుతారు. సార్ ఏంటి సార్ మీరెక్కడా అని అడిగితే చెప్తా ఆగు, ముందు నువ్వు ఇక్కడేం చేస్తున్నావని ఎస్ఐ అడుగుతాడు. లేడీ కానిస్టేబుల్ లోపలికి వెళ్ళి సర్చ్ చేస్తే ఒక అమ్మాయి కనిపిస్తుంది. మీరిద్దరు ఏం చేస్తున్నారు ఇక్కడ అని పోలీసు అడిగితే నాకేమీ తెలియదు సార్ అని భరత్ అంటాడు. ఇక వినకుండా ఇద్దరిని స్టేషన్కి తీసుకువెళ్తారు. ఇక్కడతో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. ఎన్నో సీరియల్స్లో చూసేస్తాం ఇలాంటి సీన్లు. ఇక కొత్తదనం ఏమిటుందో రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. అంతవరకు కీప్ వాచింగ్ మన సీరియల్.